నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 56 నెలలుగా తమ ప్రభుత్వం అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ అంబేద్కర్ స్టాచ్యూ అని వ్యాఖ్య. కడప జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో జగన్ ఒక్కడికే న్యాయం జరిగిందంటూ ఎద్దేవా. వందలాది డ్రోన్లతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు, మిరుమిట్లు గొలిపిన లేజర్ షో, విజయానికి చిహ్నంగా కళ్ళు చెదిరేలా బాణాసంచ వెలుగులు. 56 నెలలుగా తమ ప్రభుత్వం అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అమెరికా అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని గుర్తుకు వచ్చినట్లే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ మారుమ్రోగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవాడలో అట్టహాసంగా నిర్వహించారు. స్వరాజ్యం మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో మరియు లేజర్ షో ప్రదర్శనను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం జగన్ తిలకించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొన్నారు. బహుజనులకు మొత్తం దళిత జాతికి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు అభినందనలు అంటూ ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వేల సంవత్సరాల భారతదేశ సామాజిక, ఆర్థిక, మహిళా చరిత్రను మార్చిన ఓ గొప్ప సంఘ సంస్కర్త, మరణం లేని మహనీయుని విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు. అంటరానితనం, కుల దురహంకారాలు, పెత్తందారి వ్యవస్థలు, అక్క చెల్లెమ్మలపై వివక్ష చూపే వారిపై జరిపే పోరాటానికి బాబా సాహెబ్ అంబేద్కర్ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటారని సీఎం పేర్కొన్నారు. పేదల, మహిళా హక్కులు, ప్రాథమిక సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈరోజు మన విజయవాడను చూస్తా ఉంటే సామాజిక చైతన్యాల వాడగా ఈరోజు విజయవాడ కనిపిస్తా ఉంది. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మహావిగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మొత్తం దళిత జాతికి, బహుజనులకు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త
ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా పేదల హక్కులకు, మహిళల హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దళిత జాతి నిలబడింది అన్నా కూడా, అల్పసంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు అని అన్నా కూడా, రిజర్వేషన్లను కల్పించి ఒక్క తాటిపై వాళ్ళ నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా, వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు. ఆయన బడిలో చదువుకుంటా ఉన్న రోజుల్లో తన తరగతి గదిలో మంచినీరు తాగాలంటే ఆ గదిలో ఉన్న ఆ కుండలో నుంచి నీరు తాగడానికి వీల్లేదట. ఆ బడిలో ప్యూను దళిత విద్యార్థికి నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో నుంచి పైనుంచి పోసేవాడట. ఆయన చెప్పిన మాటలు ఒకసారి వింటే, బడికి ఏ రోజైనా కూడా ప్యూన్ రాకపోతే ఆ రోజు నాకు తాగడానికి మంచినీళ్లు కూడా లేనట్టే అని చెప్పి అనే మాటలు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి. అటువంటి పరిస్థితులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా, 77 సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవాళటికి ఉన్నాయి. అంటరానితనం రూపం మార్చుకుంది అంతే. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి, పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరి తెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారుగానే ఉండిపోవాలట, తమ ఇళ్లలో పనివారుగానే ఉండిపోవాలట, తమకు సేవకులుగా ఉండిపోవాలట, తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటల్ అన్నీ కూడా నీరుగార్చడం, పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారో ఆ ఆర్టీసీని కూడా ప్రైవేట్కు అమ్మేయాలని అనుకోవడం, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లంచాలిచ్చుకుంటూ, వివక్షకు లోనవుతూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అవ్వ తాతలకు పెన్షన్ కావాలన్నా, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి ఆ క్యూలల్లో నిలబడి, చివరికి ఆ క్యూలల్లోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే డిజిటల్ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం,
వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈ రూపం మార్చుకున్న ఈ అంటరానితనం మీద ఈ 56 నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది. ఈ విగ్రహం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి 125 అడుగుల మహావిగ్రహం అంటే 206 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది, ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఆకాశమంతటి మహానుభావుడి, ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని ప్రతి పిల్లాడు, ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి. ఎందుకంటే అభివృద్ధికి, అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం. మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ కష్టం తెలిసిన మీ అన్న ప్రభుత్వం ఇంటింటా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా కూడా తీసుకోండి, ప్రతి గ్రామంలో కూడా మార్పులు కనిపిస్తాయి. ప్రతి అంశంలోనూ కూడా పేదల అభివృద్ధికి, పేదల అభ్యున్నతికి తీసుకుంటా ఉన్న ప్రతి ఒక్క నిర్ణయానికి కూడా దేవుడు దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలని చెప్పి ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలోకి ఇక్కడ నుంచి అందరం కూడా బయలుదేరి ఎక్కడికి పోదాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నగరం నడిబొడ్డున భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అనంతరం బౌద్ధ వాస్తు శిల్పకళతో నిర్మించిన కాలచక్ర మహామండపాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహ పీఠం వద్ద ఆ మహనీయుని పాదాలపై పూలు జల్లి నివాళులర్పించారు. అంబేద్కర్ జీవిత విశేషాలను ప్రదర్శించే విహార హ్యాంపీ థియేటర్ను ప్రారంభించారు. 18.81 ఎకరాల స్వరాజ్ మైదానంలో 404 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన స్మృతివనం అంతా కలయితిరిగారు. జీవకళ ఉట్టిపడే మైనపు విగ్రహాలు, అంబేద్కర్ జీవిత విశేషాలు తెలియజేసే ఎక్స్పీరియన్స్ సెంటర్స్, 2000 మంది కూర్చునేలా తీర్చిదిద్దిన కన్వెన్షన్ సెంటర్, 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్ట్, చిన్నారులు ఆడుకోవటానికి ప్లే ఏరియా, వాటర్, మ్యూజికల్ ప్లానెట్లు, ఉదయం సాయంకాలం వేళలో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ మార్గాలను పరిశీలించారు. దేశానికే తలమానికంగా 81 అడుగుల పీఠంతో కలిపి 206 అడుగుల పొడవుతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని జగనన్న పాలన కొనసాగుతుందంటూ వందల సంఖ్యలో డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేద్కర్ చిత్రం, నవరత్నాల పథకాలు, పీపుల్స్ లీడర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత పార్లమెంట్, భారతదేశ పటం, ఆంధ్రప్రదేశ్ మ్యాప్, కన్నులు, కొండారెడ్డి బురుజు, ప్రకాశం బ్యారేజ్, చిలుక కూచిపూడి నృత్యం వంటి ఆకృతులతో డ్రోన్ల ప్రదర్శన ఆకాశంలో కనువిందు చేసింది. 14 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవుగల జాతీయ పక్షి నెమలి ఆకృతి విశేషంగా ఆకట్టుకుంటుంది. మిరుముట్లు గొలిపే లేజర్ షో, బాణాసంచా వెలుగులు సందర్శకులను సంభ్రమాచార్యులకు గురిచేశాయి. సామాజిక మరియు న్యాయ మహాశిల్పం కడప జిల్లాలో జగన్ ఒక్కడికే న్యాయం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 5 ఏళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు చేసిందేంటని ఆయన ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు చేసిందేంటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
2019 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో అన్ని సీట్లలో వైసీపీని గెలిపించారని, మరి ఒకరికైనా జగన్ న్యాయం చేశారా అని నిలదీశారు. జగన్తో అటు ఇద్దరు ముగ్గురు బాగుపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లో టీడీపీ గెలవటం ఖాయమని జోసన్ చెప్పారు. కడప జిల్లాలో 35 మండలాలు దుర్భిక్షంలో ఉన్నాయని, 20 ఏళ్లలో ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదన్నారు. అయినప్పటికీ కరువు మండలాలను జగన్ ప్రకటించడం లేదని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఒక్క ఛాన్స్ అని కథలు చెప్పి ముద్దులు పెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. తనకు తండ్రి లేడు, బాబాయి లేడని గత ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ వద్దన్నారని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. సునీత ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారని, ఏ తప్పు చేయని కోడికత్తు శ్రీను జైల్లో ఉన్నాడని, బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. హూకిల్ బాబాయ్ అన్నదానికి జగన్ సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. టీడీపీ హయాంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చామని, రేషన్ షాపులో 18 రకాల వస్తువులు అందుబాటులో ఉంచామని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. టీడీపీ పాలనలో నాణ్యమైన మద్యం 60 రూపాయలకి విక్రయిస్తే ఇప్పుడు నాసిరకం మద్యం 250కి అమ్ముతున్నారని దుయ్యబట్టారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి చివరికి చెత్తపైన పన్ను వేశారని ఆయన దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో కదిలిరా మెసేజ్ ని ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా మీరు వినిపించండి. నా ఆలోచన ఒకటి, ఎన్టీ రామారావు గారు ఆయన కళ ఇది, పేదరికం లేని సమాజం చూడాలని. ఆ కళ నిజం చేసే బాధ్యత నేను తీసుకుంటా. నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, అది నా బాధ్యత. నేను ఎక్కడ ఆలోచించినా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తా, నిరుపేదల గురించి ఆలోచిస్తా. జగన్ మోసకారి, సంక్షేమం 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచేస్తాడు, అసలు సంపదే సృష్టించాడు. నేను చేయబోయేది సంపద సృష్టించి 15 రూపాయలు ఇచ్చి మీ ద్వారా 15 రూపాయలు ఖర్చు పెట్టించి 100 రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా. ఆ 100 రూపాయలు 1000 రూపాయలు చేపిస్తా, 1000 రూపాయలు 10,000 రూపాయలు చేపిస్తా. ఆ విధంగా సంపద సృష్టించే మార్గం నేర్పించే బాధ్యత నాది. అన్నా క్యాంటీన్ వస్తుంది, మంచి అన్నం పెడతాం. అవి కాకుండా కుటుంబ వికాసం కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తమ్ముడికి పని కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. మీ ఇంట్లో కూర్చొని నువ్వు నేరుగా అమెరికాలో ఉండే కంపెనీకి మీ ఇంటి దగ్గర నుంచే పనిచేయచ్చు. మండలానికి 1-2 కేంద్రాలు పెట్టి, వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు ఒక 10 రోజులు అక్కడ పోయి పనిచేసి ట్రైనింగ్ నేర్చుకునే పరిస్థితి తీసుకొస్తా. ఇక్కడ ఉండే యువతకు హామీ ఇస్తున్నా, మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తాం. అయితే రేపు రాబోయే ఎన్నికల్లో 82 రోజులు నా కోసం మీరు పనిచేయండి, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జన్మభూమి స్ఫూర్తితో పైకొచ్చిన ప్రతి ఒక్కరూ ఒకరినో అంతకంటే మించి ఉండే వాళ్ళని మెంటరింగ్ చేసి వారికి సహాయం చేసి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నా. ఇది కాకుండా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం నేనే అభివృద్ధి చేశా. ఈరోజు అయోధ్యలో రామాలయం రేపు 22వ తారీఖున ప్రారంభం టెంపుల్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఇంకో పక్క మైనారిటీల కోసం 25 కోట్ల రూపాయలతో ఆజ్ హౌస్ కూడా మనమే నిర్మాణం చేశాం. 10% పనులున్నాయి. 10% పూర్తి చేయలేని జలగన్న ఈరోజు 3 రాజధానులు కడతాడంట. 3 రాజధానులు చెప్పి 3 ముక్కలాట ఆడి అసలు రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్. కర్నూలు నగరాన్ని హైకోర్టు బెంచ్ పెట్టి ఒక బ్రహ్మాండమైన టౌన్ గా తయారు చేసి ఒక సిటీగా తయారు చేస్తాం. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, కడపను అభివృద్ధి చేస్తాం, అనంతపురం అభివృద్ధి చేస్తాం. ఇవన్నీ అభివృద్ధి చేసి మనకంటూ ఒక చిరునామా, ఒక రాజధాని, అదే అమరావతి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని 3 రాజధానుల ముచ్చటం అది వదిలిపెట్టి పోయే రోజులైనా భగవంతుడు మంచి బుద్ధి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోనికి రానివ్వకుండా ఓడించేందుకు జనసేన టీడీపీ కలిసి గట్టి ప్రయత్నం చేస్తున్నామని జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. గత కొన్ని రోజులుగా జనసేనను విడిచి వైసీపీలో చేరుతున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్న దానిలో వాస్తవం లేదని పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ స్థానికంగా పుట్టి పెరిగి నీతి నిజాయితీలతో జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చేస్తూనే ఉంటా. జనసేన టీడీపీ కలిసి రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని పాలద్రోలే వరకు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న జనసేన కార్యకర్తలు అభిమానులు పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు సరైన ఉపాధి లేదు. చేనేత పరిశ్రమ, కాంట్రాక్టు కూలీలు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు అనేక సమస్యలతో రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని జనసేన టీడీపీ కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. నిన్న మొన్న మీడియా గ్రూపుల్లో నేనేదో వైసీపీ ఇదని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. నేను ఎంతో నిజాయితీగా 8 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు బాటలో, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో, ఆయన ఆశీస్సులతో పనిచేస్తా ఉన్నాను మంగళగిరిలో. అంటే జనరల్గా నేను మంగళగిరి స్థానిక వాసిని కాబట్టి, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను కాబట్టి అందరితో పరిచయాలు ఉంటాయి. కానీ నేను ఏదైతే నమ్మానో ఆయన బాటలో నేను నడవటానికి ఇప్పుడు కాదు, నేను జనసేన పార్టీ ఉన్నంత వరకు జనసేన పార్టీతో నేను నడవటానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా నా మీద పెట్టిన పోస్టులో ఇంకోటో దాన్ని నిరూపించని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. జనసేన పార్టీ అంటే ఒక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిజాయితీగా నిలబడిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఎటువంటి ఆంక్షలు లేకుండా నేను నిష్పక్షపాతంగా మద్దతు తెలిపి పొత్తుందని చెప్పి ఆ రోజు ప్రకటించినప్పుడు మేము ఇంకా ఎంతో ఉద్వేగానికి లోనయ్యాం. ఇంత నిజాయితీ అయిన మనిషితో నేరులో మనం ప్రయాణం చేస్తున్నామని చెప్పి ఇవన్నీ సహించలేక కొంతమంది దుష్ప్రచారం చేసి మంగళగిరిలో మళ్ళా వైసీపీగా పట్టం కట్టాలి అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న ప్రచారం. దీన్ని మేము గట్టిగా తిప్పికొడుతున్నాం. రాష్ట్రంలోనే కాదు, మంగళగిరిలో కూడా వైసీపీ వారిని ఖచ్చితంగా పారిపోయేలాగా చేసి మేము ఏదైతే పొత్తు ధర్మ ప్రకారం టీడీపీ జనసేన పొత్తులో ఎవరైతే అభ్యర్థులు నుంచుంటారో వారికి పూర్తి మద్దతు తెలిపి మేము గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సమాజ పరివర్తన, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై గొంతెత్తేందుకే జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాట్లు చేసినట్లుగా ఆ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ పునరుద్ఘాటించారు. పాలకులు అందించే ఉచితాలకు చేయి చాచకుండా ప్రతి ఒక్కరూ తమ కాళ్లపై నిలబడే విధంగా సమాజాన్ని తీర్చిదిద్దాలన్నది తమ ఆశయం అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సమాజ సేవకుడు, న్యాయవాది లంకా కరుణాకర్ దాస్ బహుజన సమాజ్ పార్టీని వదిలిపెట్టి జేడీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని భారత్ నేషనల్ పార్టీలో చేరారు. విజయవాడ నిర్వహించిన కార్యక్రమంలో లంకా కరుణాకర్ దాస్ కు పార్టీ కండువా కప్పిన లక్ష్మీనారాయణ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేడీ మాట్లాడుతూ సమాజాన్ని ఒక మంచి మార్గం వైపు తీసుకువెళ్లాలన్న సంకల్పంతో కరుణాకర్ పార్టీలో చేరటం అభినందనీయమన్నారు. ఎంతో అనుభవం ఉన్న ఆయన్ని పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు జేడీ వెల్లడించారు. జై భారత్ నేషనల్ పార్టీలో ఈరోజు శ్రీ లంకా కరుణాకర్ దాస్ గారు పార్టీలో చేరడం చాలా గొప్ప శుభపరిణామం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు నావి అని భావించి ఆయన వాళ్ళ కష్టాల్లో సహభాగమై వాళ్ళని సహాయం అందజేసే ఒక గొప్ప వ్యక్తి. చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలు సంపాదించే స్థాయికి వెళ్ళాలి, ప్రజలు ఉద్యోగాలు సృష్టించాలి అని ఆయన చాలా చోట్ల ఈ ప్రయోగాలు చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ కూడా ఈ విధంగానే కోరుకుంటోంది. ప్రజలు ఆశించే స్థాయి నుంచి వాళ్ళు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలన్న జై భారత్ నేషనల్ పార్టీ ఉద్దేశాలతో ఆయన ఉద్దేశాలు ఏకీభవించడం వల్ల ఈరోజు వారు ఈ పార్టీకి రావడం చాలా గొప్ప విషయం. వారి యొక్క విశిష్టమైన సేవలు కూడా గుర్తించి ఈరోజు ఆయన్ను జై భారత్ నేషనల్ పార్టీ ఉపాధ్యక్షులుగా, వైస్ ప్రెసిడెంట్గా కూడా వారిని నియమించడం జరిగింది. వారి యొక్క గొప్ప అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళదామని ప్రతిపాదిస్తూ వారిని మీ అందరి మీడియా తరపున కూడా వారిని పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సందర్భంగా మాట్లాడిన కరుణాకర్ దాస్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏపీను బంగారు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారాన్ని అందజేస్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కరుణాకర్ అనుయులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నేను గత కొంతకాలంగా ప్రజల మధ్యలో ఉండి ఏ పనులైతే చేస్తున్నానో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఆశించి
అనేకమైన ప్రాజెక్టుల ద్వారా వారిని అందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్నానో అదే ఆశయంతో జేడి లక్ష్మీనారాయణ గారు మరి జై భారత్ నేషనల్ పార్టీని పెట్టి ఉండగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు ఇతరమైన ఆఫర్స్ కూడా వచ్చినప్పటికీ కూడా జై భారత్ పార్టీలో ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని శాసించే విధంగా మేము నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో అడుగు వేయడానికి మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ రోజు నుండి 676 మండలాలలో ప్రతి చోట ఉన్నటువంటి గ్రామాలు సుమారు మోర్ దాన్ 25,000 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటిలో కూడా మేము తిరిగి ప్రతి చోట కూడా కొంతమందిని వాలంటీర్స్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి పదవుల్లో ఏర్పాటు చేసి మా జై భారత్ పార్టీ తరఫున ప్రజలందరినీ కూడా ఒక దారిలోకి తీసుకొని వచ్చి ఒక తాటి మీద నడిపించి కులరహిత అదేవిధంగా అవినీతి లేనటువంటి సమాజాన్ని మేము స్థాపించడానికి ఈ జై భారత్ పార్టీ ద్వారా ముందుకు సాగాలని చెప్పి నేను అనుకొని ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. కనుక ప్రజలు కూడా ఆలోచన చేసే విధంగా మీరు మాకు సహాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై భారత్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 56 నెలలుగా తమ ప్రభుత్వం అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ అంబేద్కర్ స్టాట్యూ అని వ్యాఖ్య. కడప జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో జగన్ ఒక్కడికే న్యాయం జరిగిందంటూ ఎద్దేవా. వందలాది డ్రోన్లతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు, మిరుమిట్లు గొలిపిన లేజర్ షో, విజయానికి చిహ్నంగా కళ్ళు చెదిరేలా బాణాసంచ వెలుగులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.